కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ సభావేదిక ద్వారానే ఇందాక వైద్యలింగం గారి దగ్గర కొన్ని సమస్యలు చెప్తుందా వెంటనే అతను స్పందించి ఇవాళ కనకాలపేట డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల మట్టి నుంచి ఇది కావాలని తీసుకొచ్చి ఊరిమయంగా పెట్టి ఈరోజు కూడా 20 సంవత్సరాల మట్టి నుంచి కూడా రాజకీయ లబ్ధి గురించి రాజకీయ ఇబ్బందులు పెట్టాలని కనకాలపేట ప్రజల్ని ఆ రోజున పెడతాం జరిగింది. తర్వాత యాజిటేషన్ జరగడం ఇవన్నీ చాలా విషయాలు చాలామంది ఇబ్బందులు కంప్లైంట్లు ఇచ్చినా సరే ప్రతిరోజు కూడా కంప్లైంట్లు ఇచ్చి ఏం చేసినా సరే ఏ విధమైన స్పందన లేకపోవడం. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే యానం ప్రజెంట్ ఎమ్మెల్యే అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఇద్దరు కలిపి గోపాల్ నగర్లో డంపింగ్ యార్డ్ పెడతారని చెప్పేసి అక్కడ డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళు ఆలోచించకుండా వీళ్ళిద్దరూ ఇబ్బందులతోనూ గోపాల్ నగర్లో పెట్టి గోపాల్ నగర్ ప్రజలను కూడా ఇబ్బంది పెడతారని చూశారు. వీళ్ళిద్దరూ ఒకసారి ఒకే ధర్నాలో కూర్చున్నప్పుడు పలానా దుక్కున డంపింగ్ యార్డ్ ఎవరికి యానం ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలానా దుక్కున డంపింగ్ యార్డ్ పెడదారన్న ఆలోచన ఇతనికి ఎందుకు రావటం లేదు. డంపింగ్ యార్డ్ అతనికి తీయాలని అతనికి లేదు, ఇతను తీద్దారని ఇతనికి లేదు. ఇద్దరికీ లేనప్పుడు రేపొద్దున వైద్యలింగం గారు చెప్పినట్టు 3 నెలల టైం లోపల కానీ తీయకపోతే కనుక ఇదే డంపింగ్ యార్డ్ అట్టుకెళ్ళి ఆర్వీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెడతారని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలందరూ పాండిచేరి నుంచి వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 నెలలు వెయిట్ చేస్తాం. ఈ అధికారులు కానీ దీని మీద కానీ స్పందించకపోతే యానం ప్రజలు ఎవరికి కూడా అది గోపాల్ నగర్ అవ్వచ్చు లేదా వేరే దుక్కున అవ్వచ్చు ఎవరు ప్రజలకు ఇబ్బంది లేని కలిగిన చోట దీనికి పరిష్కారం ప్రయాణం చేయకపోతే ఈ 3 నెలలు దాటిన తర్వాత వైద్యలింగం గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ యాజిటేషన్ చైనాకి పాండిచేరి నుంచి వీళ్ళని రప్పిస్తాం. అందరినీ రప్పించి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ దీన్ని ప్రెస్ మీట్ పెట్టి దీన్ని సభాముఖంగా రేపొద్దున ఏ విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఏం చేయాలన్నది పార్టీ తరఫున అన్ని విధాలుగా దినేష్ కానీ నేను కానీ అలాగే రాజబాబు గారు కానీ ఇంకా సేకరణ రామకృష్ణ గారు కానీ ప్రసాద్ రాజు గారు కానీ ఇంకా చాలామంది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్ళి యానం మీద ఏ విధమైన సమస్యలు ఉన్నాయో పోరాడడానికి నేను ముందుండి, ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా నేను రాజకీయాలకి వ్యాపార నిమిత్తం చేసుకుంటూ ఎంతో కొంత సాయం చేసుకుంటూ వచ్చింది తప్ప పూర్తి రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రయాణించడానికి నేను ఏ విధంగా కృషి చేయాలో నా వంతు కృషి చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలా సమస్యలు సార్ చెప్పారు. ఇలా కరెంటు బిల్లు ఇష్యూ ఉంది. కరెంటు బిల్ అనేది మాకు డిజిటల్ మీటర్లు అనేది యానంలో ఒకటే పెట్టారు. మాహేలో లేదు, కారేకలో లేదు, పాండిచేరిలో లేదు. అక్కడున్న మీటర్లు పెడుతుంటే ఇసిరేసారు, రోడ్డు మీదకి ఇసిరేసి మాకు మీటర్లు వద్దని చెప్పితే ఇదే మల్లాడి కృష్ణారావు యానంలో నేను పెట్టింతాను అని చెప్పేసి తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టాడు. మన లోకల్ ఎమ్మెల్యే అయినా పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కరెంటు మీటర్లు డిజిటల్ మీటర్లు ఎక్కువ కరెంట్ రావడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దాని మీద కూడా మేము ఇవాళ ధర్నా చేయడం జరిగింది. దాని విషయంలో కూడా సారు ఒక సరైన నిర్ణయం తీసుకుని పాండిచేరిలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం ఉంటుంది. లేదంటే కనుక మళ్ళీ దీని మీద యాజిటేషన్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే యానంలో ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పాను. ఆయుష్మాన్ భారత్ చేయడం వల్ల చాలామంది ప్రజలకి చాలా చిన్న ఫ్యామిలీలకు చాలామందికి ఉపయోగపడుతుంది. దాని విషయంలో సార్ కూడా గవర్నర్ గారికి చెప్పి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఏదైతే హాస్పిటల్స్కి బిల్ పెండింగ్ ఉన్నాయో ఆ బిల్ పెండింగ్ క్లియర్ చేస్తే ఇమీడియట్లీగా ఆయుష్మాన్ భారత్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పాం. దాని మీద కూడా సార్ ఇమీడియట్లీగా స్పందించి రేపు పొద్దున్న ఆర్వీ ఆఫీస్ రివ్యూ మీటింగ్లు అన్నీ కూడా ప్రస్తావించి ఒక టైం పెట్టి ఆ టైం లోపల కానీ చేయకపోతే కనుక మళ్ళీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో పాండిచేరి నుంచి ఇక్కడి నుంచి ఇదివరకు పాండిచేరిలో విషయాలు ఏం తెలిసి కాదు. ఇక్కడి నుంచి సారాలతో ఎప్పటికప్పుడు టైఅప్ అవి నెలకొకో 2 నెలలకు ఒకసారి యానం వచ్చేలా విజిట్ చేసి యానం ప్రజా సమస్యల మీద యానం జరుగుతున్న విషయాలు మనకు పాండిచేరిలో ఏదైతే జరుగుతుందో అన్ని విషయాలు కూడా రేపు పొద్దున్న మీడియా సభాముఖంగా తెలియజేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల కోసం మీరు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటారా? ఏ టైం అయినా? ఎనీ టైం 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. ఆల్రెడీ మేము ఎప్పుడూ కూడా ఏ విషయం వచ్చినా సరే స్పందించే ఉంటాం.
ఏ విషయం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఏదైనా ఆపద వచ్చిందంటే మా వంతు మేము కృషి చేయడానికి ఎప్పుడు కూడా దగ్గర 10-15 సంవత్సరాల మట్టి నుంచి మాకు అందుబాటులో రాజకీయాలకు వెళ్ళకపోయినా సరే మా సొంతంగా మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం కొంతమంది జీర్ణించుకోవట్లేదు, వాళ్ళు మీరు ఎలా కలుపుకుని వెళ్తారు? కంపల్సరీ కలుపుకుని వెళ్తాం అందరిని. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అన్న తర్వాత అందరినీ కలుపుకుని వెళ్తేనే పార్టీ బలపడుతుంది, అంతే తప్ప వేరే రకంగా చూడవలసిన లేదు. ఆల్రెడీ మేము వారం రోజుల మట్టి నుంచి పార్టీని జాయిన్ అవుతున్నప్పటి కాడి నుంచి కూడా పాత వాళ్ళందరినీ కలుపుకుందారని ప్రయత్నాలు చేసాం. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే పార్టీలో రావడం అనేది కొంతమందికి ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ ఇబ్బందులన్నీ త్వరలో అన్నీ కూడా సమస్య తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు రాజకీయ కార్యక్రమం చేశారు, ఎందుకుండో సార్ యానంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం అంతా నాదే, జిల్లా అంతా నాదే అని చెప్పినప్పుడు పొన్నాడు సతీష్ గారు యానం రాజకీయాలకు వస్తే తప్పేంటి? యానంలో 4 జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు, జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నారు, టీడీపీ పట్టుకుని తిరుగుతున్నారు, బీజేపీ పట్టుకుని తిరుగుతున్నారు. 4 జెండాలు మోసిన వ్యక్తులు మంచోళ్ళ, లేదంటే యానం ప్రజా శ్రేయస్సు గురించి పనిచేసే వాళ్ళు మంచోళ్ళో చెప్పండి మీరు. తప్పే ఉందండి యానంలో. రేపొద్దున్న రాబోయే రోజులు ఏదైనా జరగచ్చు. యానం ప్రజలు కోరుకున్నారనుకోండి, పలానా వ్యక్తి రావాలి, వస్తే యానం బాగుపడుతుందని అతనికి కూడా రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇవాళ 2,50,000 నియోజకవర్గం జనాభాతను ఇవాళ ఇక్కడ 40,000 నియోజకవర్గానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయి. ఏముందో జనాలు అందరూ కోరుకున్నారంటే ఏం చెప్పుకుని భగవంతుడు రాసి పెట్టుంటే ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారో ఏం చెప్పలేము. రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ. రాజకీయాలు అలాగే ఇప్పుడు ఎంత 15 రోజుల కింద వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన ఉన్నారు, మినిస్టర్లు అయిపోయిన ఉన్నారు. ఏం చెప్పగలుగుతాం? రాజకీయాలు అన్న తర్వాత మామూలుగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే యానం ప్రజలు కోరుకున్నారంటే పొన్నాడు సతీష్ గారిని యానం తీసుకురానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. యానం బాగుపడుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. యానం నుంచి ఒక రాక్షస పాలన భయం లేకుండా విముక్తి కలుగుతుందంటే కనుక నేను ఏ ప్రయత్నం చేయడానికైనా రెడీగా ఉన్నాను.